మటన్ తిల్లి అంట. మా ఆయనని అడిగి చెప్తున్న, పేరు వస్తలేదు నాకు. ఇప్పుడే తెచ్చిన వేడిగా. ఇక ఫ్రై చేసిన. ఇప్పుడు ఇది ఫ్రై చేసిన. అయితే ఇది ఫ్రై జొన్న రొట్టెలు. మా ఆయనకు జొన్న రొట్టెలు ఈరోజు అడిగిండు, తింటుండు. అయితే ఇవి ఒకటి చూపిద్దామని వెజిటేబుల్ బ్యాగ్స్ ఫ్రిడ్జ్లకి ఆన్లైన్లో చూసి బుక్ చేసుకున్నా. ఎంత పెద్ద ఉన్నాయి, 2 కేజీల కూరగాయలు కూడా పడతాయి. నాకు 310 రూపీస్కి 6 బ్యాగ్స్ వచ్చినాయి. ఇవి ఆలు, వంకాయ, కాకరకాయ, టమాటాలు ఇట్లా అన్నీ పెట్టుకోవచ్చు. టమాటాలు అయితే ఎక్కువ రోజులు పెడితే బ్యాగ్ పాడవుతుంది. 2-3 రోజులు గట్టివి చూసి కచ్చి ఉంటాయి కదా, అట్లా పెట్టుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. అయితే చింతల్లి రాగి ముద్ద చేయి మమ్మీ అని అడిగింది. చేసి వేడిగా ఉంది, అట్లా పెట్టిన. దీంట్లో వేసి ఇది రివర్స్లో ప్లేట్లు వేసేస్తాం, ముద్దలాగా పడిపోతుంది. రెడీగా పెట్టిన. మమ్మీ రాగి ముద్ద చేయంటే చేసిన. ఇంకా వైట్ అన్నం వేడిగా. చిక్కుడుగాయ మటన్ కర్రీ. చిక్కుడుగాయ మటన్ కర్రీ చాలా రోజులైందని చేసిన. అంటే చిక్కుడుగాయ చికెన్, మటన్, సాంబార్, చిక్కుడుగాయ ఆవకాయ పచ్చడి, చిక్కుడుగాయ ఫ్రై, చిక్కుడుగాయ మెంతం, చిక్కుడుగాయ ఆలు, ఇట్లా ఎన్ని వెరైటీస్ చేసేదాన్ని చిక్కుడుగాయ సీజన్ అయిపోయే వరకు. అదే చికెన్ కీమాతో కూడా ఇది చిక్కుడుగాయ కూడా కీమాలా కట్ చేసి చేసుకుంటే బాగుంటుంది ఫ్రై. చికెన్ కీమా చిక్కుడుగాయ కీమాలా కట్ చేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఇవి చేసిన. రేపు నైట్ వరకు ఇంకా నాకు కొంచెం బెటర్గా ఉంటుంది, నేను డ్యూటీకి వెళ్ళి వచ్చే వరకు. ఇది ఈరోజు డిన్నర్. మీరేం చేసారో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.